ఫ్రైడే డ్రై డేలో భాగంగా ఈరోజు మనం ఈ స్కావెంజర్స్ కాలనీ ఇదంతా తిరగడం జరిగింది. మనకి తిరుపతిలో డెంగ్యూ కేసెస్ కొంచెం ఎక్కువ అధికంగా నమోదవడంతో కారణాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. చూస్తే చాలా చోట్ల ఫ్రైడే డ్రై డే కార్యక్రమం ఇంకా అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బంది చేయటం లేదు. సో దాని మీద అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో నీటి నిల్వ ఉంచిన అన్నింటినీ కూడా మనము పడేసి అన్నిటినీ కూడా డ్రైగా పెట్టుకుంటే మనకి ఏదైతే ఈ డెంగ్యూ లార్వా అనేది మనకి ముఖ్యంగా ఫ్రెష్ వాటర్లో అది ముఖ్యంగా లార్వా అనేది మనకి వస్తుంది. దాన్ని తొలగించుకోవాలంటే వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న అన్ని నీటి నిల్వలన్నింటినీ కూడా మనము పడేయాలి. ఇది అన్ని చోట్ల కూడా మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా డ్రైన్స్ కూడా చాలా చోట్ల బ్లాక్ అయి ఉన్నాయి. ప్రతి 2-3 రోజులు ఒకసారి మనకి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం శానిటేషన్ సిబ్బంది అంతా డ్రైన్స్ని క్లీన్ చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. డ్రైన్స్ వల్ల కూడా మనకి స్టాగ్నెంట్ డ్రైన్స్ వల్ల కూడా ఈ మలేరియా డెంగీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తక్షణమే క్లియర్ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్కి మిగతా వాళ్ళ టీం అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.